టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. క్రికెట్ ఆడి ఉత్తేజాన్ని నింపిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్. ఎస్పీస్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేత జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు. క్రీడలతో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుందన్న ఎస్పీ. జిల్లా పోలీస్ శాఖలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ టీం విజయం సాధించింది. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి ఒత్తిడి నుండి ఉపశమనంతో పాటు దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రకాశం జిల్లా పోలీసు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా పోలీసింగ్లో బిజీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ మెన్ అందరూ కూడా కొంత కలిసి ఒక దగ్గర స్పోర్ట్స్ ఆడించాలి, వాళ్ళల్లో ఒక యూనిటీ రావాలి, ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఎన్ని రోజులు కష్టపడుతున్నారు, గత సంవత్సరం రోజులుగా ఒక స్పోర్ట్స్ కానీ ఏం చెప్పలేదు. ఈరోజు అందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో 7 టీమ్స్ క్రికెట్ని ఈరోజు టీమ్స్గా చేయడం జరిగింది. కనిగిరి, దర్శి, మార్కాపూర్, ఒంగోలు, అలాగే ఏఆర్ టీము, అలాగే టెక్నాలజీ టీం ఒకటి ఉంది, అలాగే స్వాట్ పార్టీ, అలా డిఫరెంట్ టీమ్స్కి వీళ్ళందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. చక్కగా అందరూ కూడా డిఎస్పీలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈరోజు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. జాబ్ ఎంత ముఖ్యమో అలాగే లైఫ్లో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. అలాగే యాక్టివ్గా ఉండడానికి ఈరోజు అందరూ ఆఫీసర్లు కలవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఒక టీం లాగా ముందరకు వెళ్ళడానికి ఒక గేమ్లో మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంటు, అలాగే హ్యాపీనెస్తో పాటు ఒక టీమ్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ అన్నీ ఉంటాయి. అందుకని ఈరోజు ఈ కండక్ట్ చేయడం జరిగింది. అన్నీ ఈరోజు జిల్లా మొత్తం ఆఫీసర్స్ మొన్న చాలామంది రావడం జరిగింది. ఈరోజు చక్కగా ఐ హోప్ ఎవరు ఎంజాయ్ ద గేమ్ అండ్ టీమ్ స్పిరిట్. థ్యాంక్ యూ. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్లో జిల్లా సబ్ డివిజన్ జట్టు మరియు జిల్లా హెడ్ క్వార్టర్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కు జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపోటములు ముఖ్యం కాదని అన్నారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ రకాల కేసుల దర్యాప్తు, బందోబస్తు మొదలైన విధులలో సతమతమవుతున్న సిబ్బందిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఈ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం జరిగిందని అన్నారు. క్రికెట్ మ్యాచ్లో పోలీస్ సిబ్బంది చూపిన ఉత్సాహం, పోరాట స్ఫూర్తిని అభినందించారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. అంతేకాకుండా క్రీడల ద్వారా లీడర్షిప్, టీం వర్క్ లాంటి లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. హోదాలు మరచి అందరూ సమానమైనని భావన మరియు స్నేహ స్వభావం, సమిష్టితత్వంలు పెంపొందించడానికి క్రీడలు దోహదం చేస్తాయి. కావున ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క క్రీడను ఎంచుకొని ఆడటం వలన మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. తదుపరి జిల్లా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 9 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జిల్లా సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది జట్టు నిర్ణీత 9.5 ఓవర్లలో ఆల్అవుట్ అయి 53 పరుగులు చేసింది. అనంతరం 54 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 6.5 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నమెంట్లో ఏఆర్ ఎస్పీ అశోక్ బాబు, ఎన్సీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్, యశ్వంత్, నాగరాజు, శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.